అప్పు వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తూ ఉంటారు. అలా అప్పు భోంచేస్తున్న అప్పుని ఎందుకొచ్చారు అని కనకం అడిగితే, మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలకి షాక్ అయిన అపర్ణ వాళ్ళైతే, కనకం వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి అప్పుని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. అది తెలిసి కనకం అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ వాళ్ళందరూ అయితే ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. నేను అనామికను కొట్టాను, ఎక్కువ మాట్లాడుతుంది, అందుకే అనామికను కొట్టాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అప్పుడే చూసారా కదా, పోలీసు గారు విన్నారు కదా, కొట్టానని తనే ఒప్పుకున్నాడు, తనని ఇంకేమిటి కావాలి మీకు, తీసుకెళ్ళండి అని అయితే అంటూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి షాక్ అయిన ధాన్యలక్ష్మి వీళ్ళందరూ అయితే ఎందుకు తీసుకెళ్ళాలి అని అంటే, నేను ఈ డొమెస్టిక్ వైలెన్స్ తట్టుకోలేను, నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు, తీసుకెళ్ళండి, మీరు కానీ తీసుకెళ్ళకపోతే నేను మీ పై అధికారికి కంప్లైంట్ చేస్తానని అనామిక అంటూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక రాజు అయితే నేరం రుజువు అవ్వకుండా ఏమీ ఇది అవ్వకుండా మీరు ఎలా తీసుకెళ్తారు అని అడుగుతూ ఉంటాడు. మీరు కానీ కళ్యాణ్ని తీసుకెళ్ళకపోతే నేను మీ పై అధికారికి కంప్లైంట్ చేస్తాను అని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ధాన్యలక్ష్మి అయితే ఇంకా షాక్ అవుతూ ఉంటుంది, ఏంటి అనామిక ఎలా చేస్తుంది అని. ఇక ఇంట్లో వాళ్ళు అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతారు. కావ్య, సుభాష్, అపర్ణ వీళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇలాగా నన్ను ప్రతిరోజు టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి అనామిక అయితే కళ్యాణ్ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు.